హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మినీ వీలాగ్ చేస్తున్నానండి. హైదరాబాద్ నుంచి యాదాద్రి టెంపుల్ మినీ వీలాగ్ చేస్తున్నాను. మేము అర్లీ మార్నింగ్ 5:45కి స్టార్ట్ అయ్యాము. బై రోడ్ ట్రిప్ వాకింగ్ చేస్తూ యాదాద్రి టెంపుల్కి వెళ్ళాలని అనుకున్నాము. తెలంగాణలో అతి పెద్ద మరియు చాలా శక్తివంతమైన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి గుడికి నడిచి వెళ్ళాలని అనుకొని బయలుదేరామండి. నడిచే కొద్దీ చాలా బాగుంది. ఇక్కడ ఈ గుడి మార్చి 6, 2024లో ఓపెన్ చేశారు. లక్షల మంది ప్రజలు ఈ టెంపుల్కి వస్తున్నారు. హోటల్ రూమ్స్ బుకింగ్ అన్ని సౌకర్యాలు ఉన్నాయండి. మేము ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకున్నాము. యాక్చువల్గా మేము ఫస్ట్ టైం హైదరాబాద్కి వచ్చాము. ఈ గుడి కోసమే మేము ఇక్కడికి వచ్చాము. లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకోవాలని మేము చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం. అందుకని హైదరాబాద్కి వచ్చి పైన టెంపుల్ రూమ్ బుక్ చేసుకొని దర్శనానికి బయలుదేరాము. ఒక నైట్ ఇక్కడే స్టే చేయాలనుకునే వాళ్ళకు కూడా ఏమి ఇబ్బంది లేదండి. కింద అన్ని సౌకర్యాలు ఉన్నాయి. మేము యాక్చువల్గా ముందు రోజు విఐపి దర్శనంలో మేము స్వామిని దర్శనం చేసుకున్నాము. పక్క రోజు అర్లీ మార్నింగ్ నైట్ అక్కడే స్టే చేసి నెక్స్ట్ డే అర్లీ మార్నింగ్ 5:45కి మేము నడిచి పైకి వెళ్ళి స్వామిని చూడాలని అనుకున్నాము. అందుకే ఇప్పుడు నేను ఈ వీలాగ్ పెడుతున్నాను. మేము నడిచి ఎలా వెళ్ళామో డీటెయిల్డ్ వీడియో పెడుతున్నాను. 30 మినిట్స్లో ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చండి. ఎర్లీ మార్నింగ్ నడిచి వెళ్ళడం వల్ల చాలా బాగుంది. ట్రాఫిక్ అయితే ఏం లేదు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కూడా ఇటే వెళ్తున్నాయి. అందుకని నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది. స్వామి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. నిన్నటి కన్నా కూడా ఈరోజు ఎర్లీ మార్నింగ్ దర్శనం అయితే చాలా బాగుంది. అదండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కూడా ఇట్లే వస్తున్నాయి. ఇక్కడ ట్యాక్సీలో కూడా రావచ్చండి. ట్యాక్సీ వాళ్ళైతే 500 ఛార్జ్ చేస్తున్నారు. మేము కింద కార్ పార్క్ చేసుకొని వచ్చాము. మార్నింగ్ అవ్వడం వల్ల కొంచెం ఫాగ్ కూడా ఉందండి. నేనైతే వాకింగ్లో వెళ్ళేటప్పుడే చాలా ఎంజాయ్ చేశాను ఈ గుడికి, ముందు రోజు కన్నా కూడా. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్గా ఉండడం మరియు బాగా కొంచెం చల్లగా ఫాగ్ ఉంది. మధ్యలో వెళ్తూ ఉంటే పూల చెట్లు, నాకైతే చాలా బాగా నచ్చింది. టెంపుల్కి వెళ్ళే దారి నాకు ఇది ఫస్ట్ టైం కాబట్టి నాకు చాలా బాగుండిందండి. నడుచుకుంటూ వెళ్ళడం బాగా నచ్చింది. అంటే ముందు రోజు మేము వెళ్ళిన దర్శనం కన్నా నాకు నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ వెళ్ళడమే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇక్కడ ఉండే వాళ్ళైతే నాకు తెలిసి చాలామంది ఇలాగే వెళ్తారనుకుంటా నేను. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళినప్పుడు క్యూ లేదు, దర్శనం కూడా చాలా ఫాస్ట్గా అయిపోయింది. వితిన్ 1 అవర్ 1.5 అవర్లో మేము బయటకు వచ్చేసాము. మేము బాగా ఫాగ్ ఉన్నప్పుడు బయలుదేరామండి. మేము టెంపుల్ దగ్గర రీచ్ అయ్యేటప్పటికి సన్ రైజ్ అయింది. అందువల్ల మాకు చాలా బాగుంది అనిపించింది. ఇది ఒక మెమరబుల్ దర్శనంలా అనిపించిందండి నాకైతే. జస్ట్ ఇంకా చూడండి, ఒక్క రౌండ్ తిరిగితే చాలు టెంపుల్ వచ్చేస్తుంది. అయినా రూమ్స్ కూడా ఉన్నాయండి అవైలబుల్గా. కావాలంటే కొంతమంది పైన కూడా రూమ్స్లో ఉండొచ్చు. ఇక్కడ నుంచి నేను మీకు కార్ పార్క్ చేసుకున్నది కూడా చూపిస్తాను. అదొండి మేము ఆ కింద నుంచి బయలుదేరాము. అక్కడ మేము కార్ పార్క్ చేసుకునే ప్లేస్ కూడా మీకు చూపిస్తాను. అదొండి టెంపుల్ కనపడుతోంది కదా. జస్ట్ ఇంకో 5 మినిట్స్లో టెంపుల్ రీచ్ అయిపోవచ్చు.
ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక వ్యూ చూపిస్తున్నాను చూడండి. ఈ వ్యూలో మేము బుక్ చేసుకున్న రూమ్స్, హోటల్ రూమ్స్, అదో మేము అక్కడ కార్ పార్క్ చేసుకొని అక్కడ పెట్టుకొని వచ్చామండి. అదో అక్కడ కనిపించేదే కార్ పార్కింగ్. ఇక్కడైతే ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగున్నాయి. ఎవరైనా రావాలనుకునే వాళ్ళు ఏం ప్రాబ్లం లేదండి, హ్యాపీగా వచ్చేయచ్చు. అన్ని సౌకర్యాలు ఉన్నాయి. స్టే చేయడానికి కూడా ఇక్కడ రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయి. రూమ్స్ కూడా ఈజీగా దొరుకుతున్నాయి. అదోండి దాదాపు దగ్గరికి వచ్చేసాం గుడికి. ఇంకా కొన్ని కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి ఇక్కడ. జస్ట్ 2 minutesలో గుడి రీచ్ అయిపోతామండి. ఈ వీలాగ్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ గుడి యొక్క డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. థ్యాంక్స్ అండి.